ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన పివి నరసింహరావు మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అధ్యక్ష. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇది ఫిబ్రవరి 20, 2014. I would like to reassure honorable members that if any further amendments are needed to facilitate smooth and full rehabilitation and resettlement R&R for the Polavaram project, they will be given effect to at the earliest. Our government will execute the Polavaram project. Let there be no doubt about it. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష ఒక ఫైల్ పుట్టప్ చేశారు అధ్యక్ష క్యాబినెట్లో. వైల్ స్క్రూటనైజింగ్ ది సెక్షన్ పర్టైనింగ్ టు ది పోలవరం మల్టీపర్పస్ నేషనల్ ప్రాజెక్ట్, it was felt that an amendment to the section 3 of Andhra Pradesh Reorganization Act 2014 was necessary if the project was to be implemented expeditiously and to facilitate smooth and full rehabilitation and resettlement, as well as ensure administrative contiguity. Consequently, a note dated 1st March 2014 was prepared for the approval of the Cabinet for making the amendment by issuing an ordinance. The Cabinet in its meeting held on the 2nd March 2014 declined the request for issuing an ordinance and directed that an appropriate bill be introduced on the subject in the state session of the Parliament. ఏమనాలా దేశ ఆడ పార్లమెంట్లో పెద్ద మనిషి ఆయన చెప్పాడు, క్యాబినెట్లో రిజెక్ట్ చేశారు, మళ్ళా నెక్స్ట్ సెషన్లో పెట్టమన్నారు. అంటే దేశ ఈరోజు ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు మీద ఆడుకున్నారు. టెండర్లు పిలిచారు, క్యాన్సిల్ చేశారు, ప్రీ క్లోజ్ చేశారు, బెదిరించారు. ఇక్కడ జరిగింది. తర్వాత బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు. బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టిన వ్యక్తులు కనీసం ఆర్డినెన్స్ పాస్ చేసి మనకి ఇవ్వకుండా 7 మండలాలని అక్కడే 7 మండలాల్లో పెట్టారు. అధ్యక్ష పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు ఏది అధ్యక్ష? ఒకసారి ఆ 7 మండలాలు మన రాష్ట్రానికి రాకపోయి ఉంటే ఈరోజు పోలవరం జరిగేదా నేను అడుగుతున్నా. కనీసం ఒక గ్రామం అయినా వచ్చేదా నేను అడుగుతున్నా. అధ్యక్ష నేను గర్వంగా చెప్తున్నా, నేను ఎలక్ట్ అయ్యాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంపికయ్యారు, ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 26వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నేను అక్కడికి వెళ్ళాను. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, రేపు మీకు క్యాబినెట్ మీటింగ్ ఉంది పార్లమెంట్ సమావేశాల కోసం. మీరు కానీ రేపు పార్లమెంట్లో మా యొక్క 7 మండలాలు మాకు ఇవ్వకపోతే మళ్ళీ జీవితంలో మాకు 2వ తారీఖున జూన్ 2వ తారీఖున బైఫర్కేషన్ 2 రాష్ట్రాలు అవతరణ అవుతాయి. అక్కడి నుంచి మళ్ళీ అసెంబ్లీలకు పోవాలి, మళ్ళీ జరగదు. ఒకవేళ కానీ ఈ 7 మండలాలు మాకు ఇచ్చే విధంగా మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకురాకపోతే ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను. ఆ పదవి నాకు అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్పిన తర్వాత అధ్యక్ష ఈ రాష్ట్రం మీద అభిమానం లేకపోతే కేంద్రం కూడా చేసి ఉండదు అధ్యక్ష. చరిత్రలో భారతదేశ చరిత్రలో కేంద్ర పార్లమెంట్ సమావేశం పెట్టుకున్నది ఫస్ట్ సమావేశం మనం కూడా పెట్టుకుంటాం. మొన్న కూడా మన సమావేశం పెట్టుకున్నది అసెంబ్లీలు పెట్టుకోవడానికి ప్రమాణ స్వీకారం చేయడానికి పెడతా ఉంటాం. అలాంటిది ఫస్ట్ సమావేశంలో పార్లమెంట్ సమావేశం పిలవక మునిపే పోలవరంలో ఉండే 7 మండలాలు ముంపుకు గురైన మండలాల్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా మనకిచ్చి ఆనాడు ముందుగానే 2 మంత్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఇది సున్నితమైన సమస్య, ఒకసారి పార్లమెంట్ పెట్టిన తర్వాత ఇంకా టైం అవుతుంది, 2వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమీ చేయలేం, మళ్ళీ ఈ బిల్లు కావాలంటే మనకు అధికారం ఉండదు, మళ్ళీ రాష్ట్ర శాసనసభలు పాస్ చేయాలి, అప్పుడే అవుతుంది. కాబట్టి మేము ఆర్డినెన్స్ పంపిస్తాం, మీరు ఒప్పుకోమని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత
వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్ ఇద్దరు రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి ఆయనకు చెప్పి ఈ ఆర్డినెన్స్ పంపించి 27వ తారీఖున కేబినెట్ లో పంపించి 29న కన్సెంట్ తెప్పించిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. మీకు ఇప్పుడు వ్యత్యాసం తెలియలేదా అధ్యక్ష? రాష్ట్ర ప్రజానికానికి తెలియాల్సిన అవసరం లేదా అధ్యక్ష? ఎవరికి ఏ ఉద్దేశం ఉంది? పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా చట్టంలో పెడతారు. చట్టంలో పెట్టిన పెద్ద మనుషులు 7 మండలాలు మనకి ఇవ్వరు. అదే మీకు కేబినెట్కి వస్తే కాదు, పార్లమెంట్ సమావేశంలో పెట్టి చట్టాన్ని తెమ్మంటారు. పార్లమెంట్ సమావేశంలో పెడితే ఇది అవుతుందా? ఇది మోసం కాదా? ఎవరిని మోసం చేయాలనుకున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కక్ష కట్టిన కాంగ్రెస్ పార్టీ అప్పటికి కూడా వాళ్ళ కక్ష చల్లారకుండా మనల్ని దెబ్బతీయాలి, మోసం చేయాలని చేసిన కుట్రలో భాగమే అధ్యక్ష ఇది జరిగింది. అందుకే ఆ బాధ ఏదో ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. దేశ ప్రజానీకం నమ్మే పరిస్థితి లేదు. ఆ పార్టీని పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం అంతటితో ఆగలేదు. నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నేను చెప్తే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ 30/9/2016లో ఒక ఉత్తర్వులు ఇస్తూ 1/4/2014 నాటి నుండి ఉన్న ఇరిగేషన్ కాంపోనెంట్ 100% నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూర్చే విధంగా నిర్ణయం చేశారు అధ్యక్ష. నీతి ఆయోగ్కి వెళ్ళింది అధ్యక్ష. నీతి ఆయోగ్ చూసిన తర్వాత అధ్యక్ష ఓసారి వీళ్ళందరూ కూడా మాట్లాడారు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, మీరు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఏమో సార్, కేంద్ర ప్రభుత్వం కడితే ఆనందంగా ఇస్తారు, 4 ఇస్తారు చెప్పాను. కానీ నీతి ఆయోగ్ ఒక మాట చెప్పారు అధ్యక్ష పాణి అగ్రవాల్. ఆయన చెప్పింది ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడుతుంది, అక్కడ రైతాంగానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే సమర్థవంతంగా పనిచేసే శక్తి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది, ఎగ్జిక్యూషన్ వాళ్ళకి ఇద్దామని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష ఒకే సిఈ సెంట్రల్ అసిస్టెంట్ రిలేటెడ్ టు నేషనల్ ప్రాజెక్ట్స్ 16 ప్రాజెక్ట్స్కి ఒకే సిఈ ఉంటాడు అధ్యక్ష. మొత్తం చూస్తే అధ్యక్ష అస్సాంలో కుస్లీ డ్యామ్ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. ఇంతవరకు ఒక పైసా ఇవ్వాల. ఇది 70-30 అన్నారు, 60-40 అన్నారు. ఇంతవరకు అక్కడ డబ్బులే రాలేదు. ఆంధ్రప్రదేశ్లో పోలవరంలో అధ్యక్ష ఏఐబిపి అవన్నీ మొత్తం కలిసి 950 crores వచ్చింది అధ్యక్ష. అరుణాచల్ ప్రదేశ్లో నోయా డిహింగ్ డ్యామ్ ఒక పైసా ఖర్చు పెట్టలేదు. అప్పర్ సియాంగ్ ప్రాజెక్ట్ ఒక పైసా ఖర్చు పెట్టలేదు. హిమాచల్ ప్రదేశ్ రేణుకా డ్యామ్ ప్రాజెక్టుకి 446 కోట్లు ఖర్చు ఇచ్చారు. జిస్పా హెచ్ఈ ప్రాజెక్టుకి ఒక పైసా ఖర్చు పెట్టలేదు. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో కిషు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉంది, ఒక పైసా రాలేదు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉంది, ఇంతవరకు ఖర్చు పెట్టలేదు. బుసార్ హెచ్ఈ ప్రాజెక్ట్ ఉంది, ఖర్చు పెట్టలేదు. మహారాష్ట్రలో గోషిక్ హడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, 2927 కోట్లు ఖర్చు పెట్టారు. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో కెన్ బెట్వాల్ లింక్ ప్రాజెక్ట్ ఉంది, ఫేజ్ 1, ఏమీ ఖర్చు పెట్టలేదు. పంజాబ్లో షాపూర్ కండి డ్యామ్ ఉంది, 26 కోట్లు ఖర్చు పెట్టారు. పంజాబ్లో సెకండ్ రావి వ్యాస్ లింక్ ప్రాజెక్ట్ ఉంది, ఖర్చు పెట్టలేదు. ఉత్తరప్రదేశ్లో సర్యూ నహర్ పరియోజన ఒక ప్రాజెక్ట్ ఉంది, 1159 కోట్లు ఖర్చు పెట్టారు. ఉత్తరాఖండ్లో లక్కర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఉంది, ఒక పైసా ఖర్చు పెట్టలేదు. వెస్ట్ బెంగాల్లో టీస్టా బ్యారేజ్ ప్రాజెక్ట్ ఉంది, 175 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే అధ్యక్ష ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వమే చేస్తాదని వదిలిపెట్టుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగేటి ఆ ప్రాజెక్టులు 16 ప్రాజెక్టులు ఏ స్థాయిలో ఉన్నాయో మన ప్రాజెక్టు కూడా అదే స్థాయిలోకి వచ్చేది అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష వారు అది ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే ఇప్పటి వరకు నబార్డు ద్వారా 1951.54 కోట్ల రూపాయలు మనకు డబ్బులు వచ్చింది అధ్యక్ష. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది
8,998.99 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఖర్చు అయిన డబ్బులు చూస్తే 3,450 కోట్లు. దీనికి గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 2,916 కోట్లు ఇచ్చింది. ఇంకా 533 కోట్లు తొందరలోనే వస్తుంది. ఈ ప్రాజెక్టుకి 2010-11 రేట్ల ప్రకారం 16,010 కోట్లు అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 1/4/2014 1/4/2014 రేట్ల ప్రకారం ఈ ప్రాజెక్టుని అంచనాలన్నీ చేయమన్నారు. అదే మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 100% మేమే డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారు. ఇంకొక పక్కన 2013 భూసేకరణ చట్టం వచ్చింది 10 నుంచి. ఆ చట్ట ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఎప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకోవడం ఎన్ని చేశాం. అధ్యక్ష, ఇటీవల కాలంలో మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ఈ ప్రాజెక్టు మీద ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టానంటే, నేను రాష్ట్రానికి ఇది ఒక జీవనాడి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగితే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతున్న దాంట్లో ఎవ్వరికీ ఆశ్చర్యం లేదు, అతిశయోక్తి కూడా కాదు. దీన్ని పూర్తి చేయడం కోసం 14 సార్లు పర్సనల్ ఇన్స్పెక్షన్ చేశాను, 18 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశాను, ఏజెన్సీస్ అన్నీ కూడా పెట్టాం. ప్రతి సోమవారం ప్రాజెక్ట్ రివ్యూ పెట్టాను. సోమవారం పేరు కూడా మార్చుకొని పోలవారంగా నామకరణం చేసుకున్నాను నా డైరీలో. ఎందుకంటే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది ఒక సంకల్పం పెట్టుకున్నాం. టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. అక్కడ మీరు చూస్తే అధ్యక్ష, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి, డ్రోన్స్ ఉపయోగించి, సీసీటీవీ కెమెరాలు ఉపయోగించి మొత్తం కూడా ఇది చేస్తున్నాం. ఇప్పటి వరకు 41% ప్రాజెక్టు పనులు పూర్తయినాయి. అది లెఫ్ట్ కెనాల్ కానీ, రైట్ కెనాల్ కానీ, ప్రాజెక్టు కానీ, హెడ్ వర్క్స్ కానీ 41% పూర్తయినాయి. ఇంకొక పక్కన అధ్యక్ష, For more updates, please subscribe 99 TV Telugu.